बीआरएस जिला पार्टी दफ्तर में आज साबिक रियासती वजीर और सूर्यापेट के रुकने असेंबली जगदीश रेड्डी ने कहा कि 29 नवंबर वो तारीख है जबकि केसीआर ने तेलंगाना के लिए अपनी जान दांव पर लगाकर जद्दोजहद का आगाज किया था। इसीलिए यह दिन दीक्षा दिवस के नाम से याद किया जाता है। उन्होंने कहा कि तेलंगाना के क़याम का सफ़र इसी दिन से शुरू हुआ था और केसीआर ही हकीकी मानों में रियासत के मुअम्मर हैं और कहा कि केसीआर के किरदार और जद्दोजहद को नई नस्ल तक पहुँचाना ज़रूरी है। अवाम आज भी यकीन रखते हैं कि केसीआर दोबारा तेलंगाना की क़यादत करेंगे। उन्होंने तमाम पार्टी कायदीन से कहा कि आने वाले ग्राम पंचायत इलेक्शनों वो मुतहरिक हो जाएं। उन्होंने कहा कि अवाम कांग्रेस से बेजार हो चुकी है और ये होने वाले ग्राम पंचायत इलेक्शन में बीआरएस पार्टी ही कामयाबी हासिल करेगी। इस तकरीब में साबिक रुकने असेंबली नलगोंडा कंचल्ला भोपाल रेड्डी और दीगर कायदीन ने भी मुखातिब किया, जबकि शिरकत करने वालों में रुकने कानून साज कौंसिल कोटी रेड्डी, साबिक जिला परिषद चेयरमैन बंडा नरेंद्र रेड्डी, जिला सदर रविंदर कुमार, साबिक रुकने असेंबली तिरुमूर्ति लिंगया, के प्रभाकर रेड्डी, भास्कर राव भगत और दीगर पार्टी कायदीन मौजूद थे। गुलाबी झंडाలు ఊపడితేనే ప్రజలు సంతోషపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు। 4 గంటలకే వచ్చి తోరణాలు ఫ్లెక్సీలు తెప్పించే పరిస్థితి వచ్చింది ఈ జిల్లా మంత్రికి। అంటే ఏ విధంగా గులాబీ జెండా అంటే భయపడుతుండ్రో అట్లనే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా గులాబీ జెండా భుజాన్ని వేసుకొని రేపు దీక్షా దివాస్ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మరి కోరుతూ, మరి మొదటగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి అందరూ కూడా నామినేషన్, ఎందుకంటే వాడు తెలివిగా ఒక్క రోజులో టైం ఇచ్చింటాడు, మళ్ళీ ఇవాళ ఒక్కరోజే మంచిగా ఉంది, రేపు అష్టము నవమి, మరి అది అట్లాంటి పరిస్థితులు ఇచ్చింది కాబట్టి మరి 29వ తారీఖు ఇవాళ అంతే రేపు ఎట్లా వేయలేదు కాబట్టి 29వ తారీఖు నామినేషన్ కావాలా ప్రభాకరణ మునుగోడు నియోజకవర్గ మరి ఇన్ఛార్జి గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం। 6 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం 10 నుంచి 15 మంది కదిలేటట్టు రావాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వేడుకుంటున్నా। ఎందుకంటే ఒకరినొకరు చూసి మరి జనాన్ని చూస్తే ప్రజలకు కూడా ఇంకా ఉత్సాహం వస్తుంది కాబట్టి మరి మర్యాద లాగా పాలనలో నీళ్ళు అనేది లాగకుండా అందరం కూడా కలిసికట్టుగా చెప్పిన అంకె ప్రకారం గ్యాదర్ చేసుకొని పెద్ద ఎత్తున రావాలని కోరుతూ మరి నల్గొండ నియోజకవర్గం నుంచి ఒక 2000 మందిని గ్యాదర్ చేసి భారీ ఎత్తున ఇంకెక్కువ మందిని చేసాం కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లెక్క పెట్టుకున్నా కానీ మన లెక్క అట్లా ఉండాలి కాబట్టి ఈ 2000 మంది నుంచి 3000 మందిని గ్యాదర్ చేయడానికి సిద్ధంగా ఉన్న పక్కా 2000 మందిని మరి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తామని। కార్యక్రమం అనేది దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, దీని ప్రత్యేకత ఏంటి, దీని పవిత్రత ఏంటి, ఇది తర్వాత తరానికి తెలియాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం। నిజంగా ఇంతకు మనం ఎప్పుడు చెప్పినట్టు కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధించడానికి బయలుదేరిన రోజు నవంబర్ 29। ఎక్కడ కానీ ప్రపంచంలో ఒక జాతికైనా ఒక దేశానికైనా ఒక పార్టీకైనా ఒక ఉద్యమానికైనా చరిత్ర ఉంటుంది, దానిలో చరిత్ర ఉంటుంది। దాంట్లో కొన్ని గుర్తుంచుకోవాల్సిన రోజులు ఉంటాయి। అట్లాగే ఇవాళ భారతదేశానికి ఎట్లయితే ఆగస్టు 15 ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రోజు, జనవరి 26 ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన దినాలు, అట్లాగే మహాత్మా గాంధీ జన్మదినం కావచ్చు, వారు మరణించిన దినం కావచ్చు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
జన్మించిన దినం కావచ్చు, మరణించిన దినం కావచ్చు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు చేసి అక్కడ ఉన్న మానవ సమూహాల అభివృద్ధి కొరకు పనిచేసిన గొప్ప నాయకుల్ని స్మరించుకునే రోజులు కావచ్చు, వివిధ సందర్భాల్లో మానవ జాతి అభివృద్ధికి, స్వేచ్ఛకు, సమానతలకు పునాదులు వేసిన రోజులు ఎట్లయితే గుర్తుపెట్టుకుంటామో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు వచ్చిన పార్టీగా మన పార్టీ పుట్టుక ఏప్రిల్ 27 ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన రోజు. దానికి మించి తెలంగాణ రాష్ట్ర అవతరణకి మూలమైన రోజు నవంబర్ 29 కేసీఆర్ ఏదైతే నిరాదరణ ఇచ్చిందో, కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చు అని చెప్పి ఆ రోజే మరొక రోజు తప్పకుండా దాన్ని కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన రోజు. తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భూమి మీద ఉన్నంత కాలం, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉన్నంత కాలం తప్పకుండా నవంబర్ 29 కూడా గుర్తుని తీరాలి ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రజలకి. ఆ రకంగా దీన్ని కొనసాగించాల్సిన బాధ్యత మన పైన. ఏప్రిల్ 27 కావచ్చు, నవంబర్ 29 కావచ్చు, డిసెంబర్ 9 కావచ్చు, జూన్ 2 కావచ్చు, ఇవి మొత్తం కూడా టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, కేసీఆర్ జీవిత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండాల్సిన రోజులు ఇవి. మనమేమో మిగతా పార్టీ లాగా ఆషమాషి పార్టీలకు కాదు. వారి మీద వ్యతిరేకత ఉంది, వీరి మీద వ్యతిరేకత ఉంది, అధికారం తెచ్చుకుందామని చెప్పి ఏర్పడ్డ పార్టీలే కాదు మనం. కేవలం అధికారం కొరకే పుట్టిన పార్టీ కాదు మనం. ఒక ప్రత్యేకమైన లక్ష్య సాధన కొరకు పుట్టిన పార్టీ. తెలంగాణ పదాన్నే నిషేధించే రోజుల్లో, తెలంగాణ పదం అంటే భయపడాలని చెప్పి వాళ్ళు హూంకరిస్తున్న రోజుల్లో, తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ పదాన్ని మాట్లాడడానికి భయపడుతున్న రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఇక మేము తెలంగాణను పూర్తిగా అణిచేసామని చెప్పి వాళ్ళు అహంకారంతో విరమిస్తున్న రోజుల్లో, అదే అధికారంలో ఉండి చూసి అనేక సందర్భాల్లో తెలంగాణ ఎట్లా మోసానికి గురవుతుందో గమనించి క్యాబినెట్ లో కొట్లాడినా, అసెంబ్లీలో కొట్లాడినా ఉపయోగం లేదు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ద్రోహం తెలంగాణకి, ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఆఖరి రోజుల్లో మళ్ళీ ఆంధ్రాకు తరలించి తెలంగాణని మోసం చేస్తున్న వైనాన్ని గమనించిన కేసీఆర్ గారు ఇక ఉపయోగం లేదు, ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎవరి కడుపులో తలపెట్టినా, ఎవరి కాలు పట్టుకున్నా తెలంగాణ సమస్యలు తీరవు, సొంత రాష్ట్రంగా ఏర్పడితేనే తెలంగాణ తనంతా బాగు చేసుకుంటుందని చెప్పి ఆ రోజున్న పనులన్నింటినీ కూడా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటనే లక్ష్యంగా వస్తున్నా, తెలంగాణ రాష్ట్రమే నా స్వప్నం, నా ధ్యేయం అని చెప్పి ప్రకటించి అప్పటి వరకు చరిత్రలో ఎవరూ చెప్పని, ఏ ఉద్యమ నాయకుడు చేయని ఒక ప్రకటన చేసి ఈ క్షణమే నీ పదవులన్నిటికీ రాజీనామా చేసి పడేస్తున్నా, ఈ క్షణం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా, నా ఉద్యమ లక్ష్యంలో నేను ఎక్కకపోతే నన్ను రాజులు కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. ఆ రోజు ఆ మాటను చెప్పి తెలంగాణ వాదులకి, తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడుపుతూ తనదైన ఎత్తుగడలతోని ఒక్క రక్తపొట్టు గారిని మనం తెలంగాణ ప్రజలది, తెలంగాణ స్కూల్ పిల్లలది ఒక బడిగంట వేస్ట్ పోలివను ఆ పద్ధతిలో తెలంగాణ ఉద్యమాన్ని సాగిస్తా, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే ఆ హక్కుతోనే సాధిస్తా అని చెప్పి బయలుదేరి 10 సంవత్సరాలు అనేక ద్రోహాలకి గురై
అయినా తట్టుకొని నిలబడి చివరికి మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అహంకారం ఎక్కువై హైదరాబాద్ ఉద్యోగులు కూడా కొల్లగొడడం మేము మొత్తం ఆందోళన నుంచి చేరుతామని చెప్పి తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తులు తెలంగాణ యువత బాధపడుతున్న సమయంలో ఇక ఉపేక్షిస్తే లాభం లేదు, ఇది మంచి సమయం, ఇప్పుడే కొట్టి తీరాలి శత్రువులు అని చెప్పి తనదైన పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకొని మనందరిని ఒప్పించి ఇక నేను బయలుదేరుతున్నా, నా కరీంనగర్ నుంచి నేను బయలుదేరుతా, నేను పుట్టిన ఊళ్ళో సిద్దిపేటలోనే మళ్ళీ నిరాదీక్ష కూర్చుంటా, అయితేనేమో తెలంగాణ తీసుకొని వస్తా, లేకపోతే నా ప్రాణాలు తీసుకుంటా అని చెప్పి ఆ రోజు ప్రకటించి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదాన్ని తీసుకొని బయట రోజు కాబట్టి తప్పకుండా నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండాల్సిన రోజు. కానీ దురదృష్టవశాత్తు మనం దీన్ని ఎక్కువ చెప్పకపోవడం వల్ల ఇప్పటి తరానికి తెలిసే అవకాశం లేదు. ఈ మధ్యన మనం చూస్తున్నాం చాలా చోట్ల కేసీఆర్ ఎవరు అడిగితే ఇప్పటి పిల్లలు వాళ్ళ పుస్తకాల్లో చదువుకున్న ఒకటే మాట చెప్తారు, కేసీఆర్ తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని. కేసీఆర్ తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, తెలంగాణను తెచ్చిన ముఖ్యమంత్రి, తెలంగాణను సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయాన్ని ఈ తరం ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది, ఈ తరం పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజమే, ఇవాళ చాలా మందికి కరెంటు పోతుంది అంటే ఆశ్చర్యం వేస్తుంది. అది ఎందుకు పోతుంది, కరెంటు పోకూడదు కదా. అందుకే ప్రతి క్షణం ఎక్కడ అవకాశం వచ్చినా దాడి చేస్తారు. నిజమే, మరి మనం ఉద్యమకారులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజలుగా ప్రతి క్షణం మన నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం, మన నాయకుడి గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం మన పైన ఉంది, ఆ బాధ్యత మన పైన ఉంది. నిజమే, కొన్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి, కొన్ని నవ్వు వస్తుంటాయి, కానీ దాంట్లో ఎంత కుటుంబంగా ఆలోచించాలి. ఒక్కొక్కడు వాళ్ళ నాయకుని ఎట్లా పొగుడుకుంటాడు అనుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో దావోస్ పోయాడు. దావోస్ అంటే మీ అందరికి గుర్తే ఉంటుంది. అంతకుముందు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది తెలిసింది చాలా మందికి. ఎందుకు? రేవంత్ రెడ్డి ఇంగ్లీష్తో. అదే దావోస్కు వాళ్ళ గురువు గారు కూడా పోయాడు తర్వాత చంద్రబాబు నాయుడు. తెల్లవారు మన్నాడు ఒక టీవీలో చూసిన పొరపాట్ల తెల్లారి మళ్ళీ అనుకోకుండా పత్రికలు చదివిన నా దృష్టి కొద్ది. ఏంటిదా వార్త? దావోస్లో పొద్దున 7:30 గంటలకే చంద్రబాబు నాయుడు గారు స్టాల్స్కు వెళ్ళాను. స్టాల్స్ అంటే ఏంటంటే వేరే దేశాలలో ఏదైనా ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు అనేక రకాల ఈ దేశాలు పార్టిసిపేట్ చేసిన అన్ని దేశాల వాళ్ళు వీళ్ళకి సంబంధించిన షాపులు పెడతారు. ఈ దేశానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఉత్పత్తులు ఏంటి, ఇంకోటి ఏంటి, కల్చర్ ఏంటి, గొప్పతనం ఏమి అని చెప్పడం కొరకు, చూపించుకోవడం కొరకు, ఎగ్జిబిట్ చేయడానికి ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుంటారు. ఎక్కడైనా పెడతారు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో జరిగేటప్పుడు కూడా ఇంకో రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు. లేదా కొన్ని సందర్భాలలో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన వాళ్ళు కార్ల షోరూమ్, కార్ల షోరూమ్లు, ఎలక్ట్రానిక్స్, ఈ కెమెరాలు కూడా పెట్టుకుంటారు. కొన్నిసార్లు కెమెరా కంపెనీలు కూడా పెట్టుకుంటుంటారు. అట్లా అక్కడ కూడా స్టాల్స్ పెట్టారు ఇండియా. అట్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టు 7:30కే వెళ్ళింది. వెళ్ళొచ్చు, పెద్ద మనిషి నిద్రపడ్డది కాబట్టి పొద్దున పోయిండొచ్చు. కానీ వాడు రాసింది ఏంటంటే 7:30కు పోయిన తర్వాత వీళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్రటరీకి ఫోన్ చేసిందట. వాళ్ళ సెక్రటరీ, వాస్తవానికి సెక్రటరీగా ముందు పోతారు, తర్వాతనే మేము పోతారు. మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ముందు అధికారులు పోయి ఆడ ఉండి అంతా రెడీ ఉంది సార్ అంటేనే పోదాం. ఎక్కడైనా రివాజ్, దేశాధ్యక్షులు కావచ్చు,
ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ముందు ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ పోయి రెడీ చేస్తేనే మేము పోవాలి. కానీ ఈయన ముందు పోయినట్టు వీళ్ళ సిఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్రటరీకి ఫోన్ చేసినట్టు, సార్ ముఖ్యమంత్రి గారు వచ్చి సీఎం గారు వచ్చి అప్పుడే తిరుగుతున్నారు ఇక్కడ, మీరు ఇంకా రాలేదు ఏంటి? సరే వాళ్ళు ఊరుకొచ్చినట్టు చదువుకొని తొందరగా వచ్చి ఆలస్యమైంది కాబట్టి సంజయ్ చెప్పుకున్నాడు. ఏమని? సార్ చలి చాలా ఎక్కువగా ఉంది, మాకు సరిగ్గా రక్కులు సరిగ్గా ఇవ్వలేదు, రాత్రి కప్పుకోవడానికి చలి ఎక్కువ, మాకు నిద్ర సరిగ్గా పట్టలేదు, ఇప్పుడు తెల్లారగట్ల నిద్ర పట్టింది, అది కొద్దిగా లేట్ అయింది, సార్ ఇంత తొందరగా వస్తాడు అనుకోలేదు అని చెప్పారు. వాళ్ళు ఇంతవరకు కూడా మంచిగా ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు అందరూ కూర్చున్నాక, రాత్రి నా కిటికీకి అద్దం పగిలిందా, మొత్తం చలి, తెల్లదాకా నేను నిద్రే పోలేదు అస్సలే అని చెప్పాడు. సిగ్గాన్ని ఉండాలి కదా, చెప్పడానికి ఉండాలి, రాష్ట్రానికి ఉండాలి. ఒక ముఖ్యమంత్రి పడుకున్న స్టార్ హోటల్కు అద్దం పగులుతుంది ఎక్కడన్నా? అద్దం పగిలిన రూమ్ ఇచ్చినందుకు ఏం చేయాలి? ఫస్ట్ సెక్రటరీ గారు సస్పెండ్ చేయాలి. ఈగ, దోమ, చీమ కూడా పోకూడదు అనుమతి లేకుండా. స్టార్ హోటల్కు అద్దం పగిలి ఉంటుంది, పైగా దావోస్ లాంటి చలి ప్రదేశం. వాస్తవానికి అద్దం పగిలిన రూమ్లో పడుకుంటే చచ్చిపోతారు, గడలేకపోతుంది, చలికి మైనస్లో ఉంటుంది. హీటర్ లేకుండా నిమిషం ఉండలేదు. కానీ చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టేటోడికి కనీసం సిగ్గు లంచ కూడా లేకుండా గారెంగా డబ్బా కొట్టుకుంటారు. కేసీఆర్ మన కొడుకు 18 గంటలు పనిచేస్తున్నాడు, రోజు 20 గంటలు పనిచేసిందని మేము ఒక్కరోజు కూడా చెప్పలే. అట్లా సంవత్సరం పనిచేసాడు. తెలంగాణ ఉద్యమం కొరకు రోజు 14-16 గంటలు పనిచేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు 18 గంటల పైగా పనిచేసాడు. మేమన్నా డబ్బా కొట్టుకోలేదు, చెప్పుకోలేదు. కానీ ఎట్లా ఉంటారు మీరు అనేదాన్ని. సరే, నాకు ఆయన పెద్ద విమర్శించాలని లేదు, కానీ గంత లేనివి సృష్టించుకొని, అబద్ధాలు సృష్టించుకొని వాళ్ళ నాయకుడిని ఇంత పెద్దగా చేస్తాం, పలసన చేస్తున్నారు. వాస్తవానికి అది చెప్పడం వల్ల నవ్వుకోరా ఎవడన్నా? మనం పోయి ఏదైనా మిర్యాలగూడలో లాడ్జీలో నల్గొండ లాడ్జీలు ఉంటేనే అద్దంపైలో రూమ్ ఇస్తే ఉంటావా? వాళ్ళు మీరు సేపు అద్దంపైలో రూమ్ ఇచ్చారు, నాకు మార్చుకోమని అంటారు. ఉంటుందా గట్లా? అయినా వాళ్ళు చెప్పుకోగలరు, ఎందుకంటే వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మీడియా. మనకు అదంతా గబ్బ కొట్టుకునే అక్కర్లేదు, లేదు చెప్పుకొని ప్రజలకు పర్సన అక్కర్లేదు. కానీ అసలైన చరిత్ర, నిజమైన చరిత్ర, కేసీఆర్ యొక్క దీక్ష, కేసీఆర్ పట్టుదల, తెలంగాణ కొరకు కేసీఆర్ పడ్డ తపన ప్రతి తెలంగాణ బిడ్డకు చేరవేసే బాధ్యత మనపైన ఉంది. మన నాయకుడిని అరగంగా గౌరవించుకోవాల్సిన అవసరం మనకుంది. దాని కొరకే మనం తప్పకుండా మన చరిత్రను ఎప్పటికీ, తెలంగాణ చరిత్ర, టీఆర్ఎస్ చరిత్ర, కేసీఆర్ చరిత్ర వేరు కాదు, కానీ కాదు, ఎప్పటికీ మూడింటికి అవగాహన సంబంధం ఉంటుందనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మనపైన. ప్రజల్లో ఉంటే గుర్తింపు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేయాలి. మరి మీరు ఇప్పుడు చూడండి, ఊళ్ళలోకి వెళ్ళి మళ్ళీ ఎవరు వస్తారు అంటే తెలంగాణ పార్టీ వస్తుందని చెప్తారు. టీఆర్ఎస్ఏ కాదు. ఎట్లుంది వాళ్ళ పరిపాలన అంటే చీమ అనుకుంటే మోసం పరిపాలన. ఏం పరిపాలన ఇది? మరి ఎవరు వస్తారు మమ్మల్ని అంటే మమ్మీ ఎందుకు రాదు? కేసీఆర్ తెలంగాణ వస్తారు. కేసీఆర్ తెలంగాణ గులాబీ జెండా ఒక్కటే అనే భావన ప్రజల్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 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 గుర్తు చేయాల్సిన బాధ్యత, దాన్ని ఎప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నింపాల్సిన బాధ్యత, తర్వాత తరానికి కూడా అందించాల్సిన బాధ్యత మనపై ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ, అందుకే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుతూ, తప్పకుండా ఇంతకుముందు ఏదైతే మన వాళ్ళు అంచనాలు వేసిందో ఏ పరిస్థితి కూడా తక్కువ ధరగా ఏదో లెక్క చెప్పిన కదని భావన కాకుండా ప్రతి ఊరు నుంచి పట్టుదలగా తప్పకుండా కొంతమందిని వచ్చి భాగస్వామ్యం అయ్యేటట్టు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.